దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడిను. ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, భార్యాభర్తల గొడవలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అన్ని రకాల సమస్యలకు ఎటువంటి సమస్యలైనా ఒక్క ఫోన్ చేయండి, మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9000442025. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి స్వాగతము. వృశ్చిక రాశి వారి జాతకులు మే మాసం 4వ తేదీ అనగా ఆదివారం తిథి అండి. ఈ రోజున ఈ రాశి జాతకులు చావు దెబ్బ పడబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగేది ఇదే. వీరు మిమ్మల్ని చావు దెబ్బ కొట్టబోతున్నారు. అసలు వారు ఎవరు, ఏం జరగబోతుంది? వృశ్చిక రాశి వారి జాతకులకు ఈ రోజున కలిగే శుభ అశుభాలు ఏమిటో తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో మనం తెలుసుకుందామండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి వారికి నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయండి. క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. మేలు చేసిన వారిని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. కొత్త వ్యక్తులు పరిచయమైన పాత స్నేహాలను, బంధాలను అస్సలు విడిచిపెట్టారు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం పాటుపడే తత్వం వీరిలో మనకి అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే కార్యరంగంలో ఎప్పుడూ కూడాను వీరి యొక్క పాత్ర అమోఘంగా ఉంటుంది. తమదైన శైలిలో ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే ఈ రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చూస్తే గనక మీ వెనుకాల కొంతమంది వ్యక్తులు గోతులు తవ్వబోతున్నారు. మీ చుట్టూరానే ఉంటారు. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో, పని చేసే చోట, వ్యాపారం చేసే చోట, దూరపు బంధువుల్లో కానీ ఉన్న వ్యక్తులు అయితే అవ్వచ్చు. మిమ్మల్ని ద్వేషించేవారు వీరు. మీ కీడును కోరుకునేవారు మీ వెనుకాల గోతులు తవ్వబోతున్నారు. మిమ్మల్ని చావు దెబ్బ కొట్టబోతున్నారు. ఒక కుట్ర అయితే చేస్తారండి. ఈ యొక్క కుట్ర నుంచి బయటకు రావడం చాలా కష్ట సాధ్యమవుతుంది. ఈ యొక్క కుట్రలో పడకుండా మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. ఎందుకంటే మీ యొక్క నీతి నిజాయితీ ఇందుకు ఒక మూల కారణము. అదేంటి, మంచిగా ఉంటే సమస్య వస్తుందా అంటే అవునండి. గుడ్డిగా కొన్నిసార్లు కొంతమందిని నమ్మేస్తూ ఉంటాము. వారి మాటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము. ఎంతలా అంటే కుటుంబానికి కూడా అంతటి ప్రాధాన్యత ఇవ్వము, వీరికి ఇస్తూ ఉంటాము. అంత ప్రాధాన్యత ఇచ్చినా వీరు చాలా ఆగ్రహంగా మీ మీద ఉన్నారు. ఎందుకంటే మీ యొక్క ఉన్నతి, మీ యొక్క మంచి మనస్సు, అందరూ గౌరవించే తత్వము మిమ్మల్ని చావు దెబ్బ కొట్టడానికి ఎదురు చూస్తున్నారు. వీరు ఏదైనా ఒక పెద్ద సమస్యలో ఇరికించడానికి ప్రయత్నం అయితే చేసేస్తున్నారు. జాగ్రత్త పడాల్సిందే. ఎటువంటి పరిస్థితి వచ్చినా కానీ వెనుక ముందు ఆలోచించకే నిర్ణయం తీసుకోండి. మొహమాటంతో, కంగారుగా ఏదో జరిగిపోతుంది అన్నట్లుగా ఎవరో ఏదో మిమ్మల్ని రెచ్చగొడితే మాత్రం నిర్ణయం తీసుకోవద్దు. తొందరపాటుతనం అనేది అస్సలు పనికిరాదు. ఏదైనా గొడవ మీ ముందుకు వస్తుంది అంటే ఆ గొడవలో ఒక వ్యక్తికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశ్యంతో పోలీసుల కేసు వరకు వెళ్లడం జరుగుతుంది. ఏదో ఒక వింత పరిస్థితి, వింత అనుభవం మిమ్మల్ని, మీ యొక్క సంస్కారాన్ని చావు దెబ్బ కొట్టే విధంగా క్రియేట్ చేస్తారు. వీరు మిమ్మల్ని ఒక పెద్ద సమస్యలో ఇరికించడానికే ప్రయత్నిస్తున్నారు. జాగ్రత్త పడండి. మిగిలిన అంశాలు చూస్తే చాలా కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారి ముందుకు ఒక అవకాశం వస్తుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో మాత్రం సక్సెస్ కాలేకపోతున్నారండి. ఈ విషయంలో తగిన జాగ్రత్త తీసుకోండి. ఈ రాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార జీవితం గురించి కాస్తంత మెళకువలు నేర్చుకునే అవకాశం కూడా భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు. వ్యాపార రంగంలో అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుని వెళ్లడానికి కూడా మీ ముందుకు ఒక చక్కటి అవకాశం అయితే రాబోతుందని చెప్పాలి. ఎవరైతే చాలా కాలంగా ఏదైనా గృహ నిర్మాణ పనులకు సంబంధించి డబ్బు ఖర్చు చేయాలని ఆలోచిస్తుంటే దానికి సంబంధించి ఒక క్లారిటీకి అయితే వస్తారు. అలాగే ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఏదైనా చాలా కాలంగా గృహ నిర్మాణ పనులకు సంబంధించి డబ్బు ఖర్చు చేయాలంటూ ఆలోచిస్తున్నారో దానికి సంబంధించి ఒక క్లారిటీకి వస్తారు. గృహ నిర్మాణ పనుల నిమిత్తం డబ్బు ఖర్చు చేస్తారు. మీరు వాహనానికి డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది. అంటే రిపేర్లు వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే 4 వీలర్ కానీ 2 వీలర్ కానీ కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో
వారు ఈ రోజు దానికి సంబంధించి ఒక క్లారిటీకి వస్తారు. ఎప్పుడు కొనుగోలు చేయాలి, ఏ వెహికల్ కొనుగోలు చేయాలి అనే దాని గురించి ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది. కొంతమంది వ్యక్తులు మీ వెనకాలైతే గోతులు తవ్వుతూ మీ పైన కుట్ర చేస్తూ మిమ్మల్ని చావు దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మిమ్మల్ని పెద్ద సమస్యలో ఇరికించేస్తారు. తస్మాత్ జాగ్రత్త. అటువంటి వ్యక్తులను ఎంత దూరం ఉంచితే అంత మంచిది. నిత్యం శివారాధన తప్పనిసరిగా మీకు మేలు చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా చేసుకోండి. హనుమాన్ చాలీసాను పాటించడం, ఇంట్లో శ్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం శుభకర ఫలితాలు ఇస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి.